ఇది మహాలక్ష్మి వేసిన ముగ్గు. థాంక్యూ బావా, థాంక్యూ సో మచ్, థాంక్యూ. చూసారా, నేనే గెలిచాను. పార్టీ ఇవ్వాలి మీరు. బావా ఏదైనా మాట్లాడు శైలు. నువ్వు మౌనంగా ఉంటే పిచ్చెక్కుతోంది. ప్లీజ్ స్మైల్. అబ్బా, నువ్వంత సీరియస్గా చూస్తే నేను తట్టుకోలేను. స్మైల్ ప్లీజ్. ఆహా, చెల్లెమ్మా, ఇక బయలుదేరదామా? అలాగే అన్నయ్య. పదండి, ఎక్కండి. కార్తీక్ అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. మన కళ్ళు ఒక్కొక్కప్పుడు మనల్ని మోసం చేయొచ్చేమో గాని మన మనసు మాత్రం మనల్ని మోసం చేయదు. సో అతను తప్పు చేసి ఉండడని నా మనసు చెప్తుంది. అపార్థం చేసుకొనుంటే నేనే అతని కంటే పెద్ద తప్పు చేసిందాన్ని అవుతాను. ఎమోషన్లో తొందరపడి కార్తీక్ ని ఏవేవో అనేశాను. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ప్రాబ్లం ఉందో ఏమో. ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండేది. లెట్ ఇట్ బి పాస్ట్. జరిగిందేదో జరిగిందని వదిలేసి కార్తీక్ తో కన్విన్సింగ్ గా మాట్లాడి చూస్తే ఎలా ఉంటుంది? యా, ఫోన్ ఏంటి నాట్ రీచబుల్ వస్తుంది? ఇప్పుడు ఎలా ఎలా ఉంది? డైరెక్ట్ గా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది. హారిక, నువ్వు వీడియో బాగా తీ. రేపు పెళ్ళైన తర్వాత మా బావని బ్లాక్మెయిల్ చేయడానికి నాకు కావాలి, సరేనా? కాబోయే అత్తగారింటికి సంక్రాంతికి వచ్చిన మా అన్నయ్య ఎలా ఉన్నాడో చూడండి. పెళ్లి కాకుండానే కార్తీక్ సంక్రాంతి అల్లుడుగా అత్తారింటికి వెళ్లాడంటే ఇతను మహాలక్ష్మిని నిజంగానే ఇష్టపడుతున్నాడా? ఇది మా అన్న వదినల పెళ్లికి ముందు ప్రేమాయణం. వీళ్ళ ప్రేమ నిజమనడానికి ఇది ఆ భగవంతుడు కలిపిన జంట. ఆ సీతారాముల జంట అనడానికి అతిశయోక్తి లేదు కదా.
ఎక్కడున్నావు మమ్మీ? గౌరీ కమ్ కమ్ మమ్మీ నువ్వు దొరికేస్తావు. పట్టుకో 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 కమ్ కమ్ కమ్. ఎక్కడున్నావు మమ్మీ? మమ్మీ ఇక్కడ గౌరీ మమ్మీ నువ్వు దొరికేస్తావు. ఎక్కడున్నావు మమ్మీ? ఇక్కడ గౌరీ మమ్మీ. గౌరీ కమ్. ఎక్కడున్నావు మమ్మీ? ఇక్కడ ఇక్కడ బ్యాక్ బ్యాక్. మమ్మీ నువ్వు దొరికేస్తావు. పట్టుకో పట్టుకో పట్టుకో. ఎక్కడున్నావు మమ్మీ? గౌరీ మమ్మీ నేను ఎక్కడున్నాను పట్టుకో. ఇక్కడ ఇట్లా ఇటు ఇటు కమ్ 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 కమ్. ఈ ఇంట్లో త్వరలో ఒక అశుభం జరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. అమ్మతో ఆనందంతో గడిపే చివరి రోజులు ఇవేనని ఆ బిడ్డకు తెలీదు. ఆ బిడ్డ త్వరలో శాశ్వతంగా దూరం అవుతుందని ఆ తల్లికి తెలీదు. భగవంతుడా, ఇలాంటి దుస్థితి చూడటానిక నన్నింకా తీసుకెళ్లకుండా ఉంచా. గౌరీ 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 అబ్బా, బుద్ధుందా నీకు అసలు? నేనే చేశాను అత్తయ్య. చిన్న పిల్లలతో ఇలాంటి ఆటలు ఆడేది? అదేంటత్తయ్య, ఇది పిల్లలు ఆడుకునే ఆటే కదా. అదే పాప ఆడదామంటేను. అవునానమ్మా, ఇందులో అమ్మ తప్పేర్లేదు. నేను ఆడమంటేనే అమ్మ ఆడిందంతే. తను ఆడమన్నా నువ్వు ఆడకూడదు. అంటే తల్లిగా నేను పాపతో ఆడుకునే రైట్స్ కూడా నాకు లేవా? లేవు. తల్లిని బిడ్డని వేరు చేసే రైట్స్ కూడా ఎవరికీ లేవు. ఓహో, నన్నే ఎదిరించేంతగా ఎదిగిపోయావన్నమాట. చాలా మార్పు వచ్చింది. మారింది నేను కాదు, మీరు. మనసులో ఏదో పెట్టుకుని నా మీద కక్ష సాధించడానికి నా పాపను నా నుండి దూరం చేస్తున్నారు. పడుకోమ్మా. రెస్ట్ తీసుకోమ్మా, ఇప్పుడే వస్తాను. మమ్మీ మమ్మీ డాడీ 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 మమ్మీ డాడీ మమ్మీ డాడీ. ఏంటమ్మా, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? ఉషా, మమ్మీ ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నాకు బ్రతకాలని లేదమ్మా, నేను చచ్చిపోతాను. అంత కర్మ నీకేం పట్టింది తల్లి? ఉషా, అయినా మేముండగా చావాల్సిన అవసరం నీకేంటమ్మా? ఏం జరిగిందో చెప్పు, నేను మీ అమ్మ చూసుకుంటాం. చెప్పమ్మా, నువ్వు చెప్తేనే కదా నీ సమస్య ఏంటో మాకు తెలిసేది. చెప్పమ్మా. చెప్పమ్మా. అత్తయ్య నాకు పెద్ద సమస్యగా మారిందమ్మా. ఈ మధ్య తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మనసులో ఏం పెట్టుకుందో ఏమో కానీ పాపని నా నుండి దూరం చేయాలని చూస్తుంది. అదేమని అడిగినందుకు ఏమన్నావే? పాప నీ పాప? ఆ మాట అంటానికి అసలు నీకు అర్హత ఏముందే? నువ్వు దాని నవమసాలు మోసావా?
పోనీ పేగు తెంచుకుని కన్నావా లేదా పాలిచ్చి పోషించావా? చెప్పు. నువ్వన్నట్టు పాపని నిన్ను నవమాసాలు మోయలేదు, కనీసం పాలిచ్చి పోషించలేదు. కానీ పాపని ఈ పొత్తిళ్లలో పెంచాను, ప్రాణానికి ప్రాణంగా భావించి ఆ బిడ్డని పెంచాను. దాని మీద చచ్చేంత మమకారం పెంచుకున్నాను. అలాంటిది ఇప్పుడు తన మీద నాకు ఎలాంటి రైట్స్ లేవంటే భరించలేకపోతున్నాను. నీ విషయంలో నేను అత్తయ్యగానే కాదు, కనీసం సాటి మనిషిగా కూడా కాకుండా కసాయిదానిలా ప్రవర్తిస్తున్నానని కూడా నాకు తెలుసు తల్లి. కానీ పాప మీద ఇంత ఆశలు పెట్టుకున్న నువ్వు రేపు తన ప్రాణాలతో లేకపోతే తట్టుకోలేవని పాప నుండి నేను విడదీస్తున్నానే తప్ప నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదమ్మా. మీరేమన్నా పడతాను, కోపముంటే కొట్టండి, భరిస్తాను. అంతేకాని పాపకు నన్ను దూరంగా ఉండమని మాత్రం అనకండి. బ్రతకలేను. ప్లీజ్ అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏయ్, ఒక్కసారి కాదు, ఇదే మాట 1000 సార్లు అంటాను. కాదు కూడదని మొండికేసి పాపకు దగ్గరవ్వాలని చూస్తే ఈసారి మాటలతో చెప్పను, మెడ పట్టుకుని బయటికి నెడతాను. మైండ్ ఇట్. అసలు నేను సంజయ్ని పెళ్లి చేసుకుందే సంధ్య మీదున్న ప్రేమతో, తనకి దగ్గరవ్వాలనే కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. నా పాప నాది కాదు, తన మీద ఎలాంటి రైట్స్ నాకు లేవన్నప్పుడు నేను బ్రతుకుండటంలో అర్థం లేదమ్మా. అందుకే క్షణక్షణం చచ్చి బ్రతికే కంటే ఒకేసారి చచ్చిపోవడం బెటర్. అసలు ఆ విషయానికొస్తే గౌరీ నీ చెల్లెలు సంధ్య కూతురే కదా. నీలో ఉన్న బ్లడ్డే గౌరీలోనూ ప్రవహిస్తుంది. సో మీది పేగుబంధం కాకపోవచ్చు, కానీ రక్త సంబంధం. రక్త సంబంధాన్ని కాదనే రైట్స్ ఆ స్నేహకు ఎక్కడివో నేను తేలుస్తాను. పద. ఆగురేఖ, ఇప్పుడు నువ్వు వెళ్తే విషయం వేరేలా మారిపోతుంది. అది ఉషకి సంజయ్కి మధ్య దూరాన్ని పెంచుతుంది. అదే జరిగితే ఆల్రెడీ బావపోయిన బాధలో ఉన్న స్నేహ ఇప్పుడు కొడుకు కాపురం కూడా ఇలా అయిపోయిందని తెలిస్తే తట్టుకోలేదు రేఖ, పిచ్చిదైపోతుంది. అంటే నా కూతురు చచ్చినా పర్వాలేదు, కానీ నీ చెల్లెలు పిచ్చిది మాత్రం కాకూడదు. ఆహాహా, చెల్లెల్ని ఏం వెనకేసుకొస్తున్నావు రఘు? నేనేం వెనకేసుకు రావట్లేదు రేఖ. ఇక్కడ పాప విషయం ఒకటే కాదు, భార్యాభర్తల బంధం కూడా ముడిపడుంది. చూడు రేఖ, చిక్కుముళ్ళని ఓపికగా విప్పాలి, ఆవేశంగా లాగితే తెగిపోతాయి. అయినా జీవితంలో ఏదైనా తెంపడం చాలా ఈజీ, అతికించడమే చాలా కష్టం. అందుకే స్నేహతో మాట్లాడడానికి నేనే వెళ్తాను. తనకి ప్రాబ్లం అర్థమయ్యేలా చెప్పి ఉష పాపకి దగ్గరయ్యేలా చేస్తాను. ఉష, బాధపడకమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. పాపను పరీక్షించక ముందు మీరు ఆశపడుతున్నట్టు పాపకు డిసీజ్ ఉండకుండా ఉండాలనే కోరుకున్నాను. కానీ రిపోర్ట్స్ చూశాక అప్సెట్ అయ్యాను. కోటి మందిలో ఒకళ్ళకొచ్చే ఈ వ్యాధి మీ పాపకు రావటం అది మీ దురదృష్టం. స్నేహ, అమ్మా స్నేహ, స్నేహ,
స్నేహ, అమ్మ స్నేహ, 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 స్నేహ. ఎలా ఉన్నావు స్నేహ? మీరు నా యోగక్షేమాలు అడగటానికి రాలేదని నాకు తెలుసు. మీరు ఏం అడగటానికి వచ్చారో అది కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసిందనివి తల్లి బిడ్డల్ని వేరు చేయకూడదన్న విషయం నీకు తెలీదా? స్నేహ, ఉష తెలియకేదైనా తప్పు చేసుంటే మందలించే అధికారం నీకుంది. అప్పటికి నీ మాట వినకపోతే దాంతో ప్రాబ్లం ఏంటో తల్లిదండ్రులుగా మాకు చెప్తే ఉషకి నచ్చచెప్పి దాని పద్ధతిని మార్చే ప్రయత్నం చేసేవాళ్ళం. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా పాపను అడ్డం పెట్టుకుని ఉష జీవితంతో ఆడుకోవడం నీకేమైనా న్యాయంగా ఉందా? ఒకప్పుడు ఈ పాప కోసమే నా కూతురు ఉష నన్ను రేఖని కాదనుకుని నీ దగ్గరికి వచ్చింది. నువ్వు చీకొట్టి చేదరించుకున్నా సహించింది, దూషించి ద్వేషించినా భరించింది. కానీ నువ్వు పాప మీద నీకు ఎలాంటి రైట్స్ లేవు, పాప అసలు నీ పాప కాదు, పాపకి దూరంగా ఉండు, పాపకి ప్రేమని పంచద్దు అని కండిషన్లు పెట్టి నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు మాట్లాడావు. ఉష ఎంత బాధపడిందో నీకు తెలుసా స్నేహ? ఆ బాధ భరించలేక అది గుండె పగిలి చచ్చిపోతుందేమోనని మాకు భయంగా ఉంది. ఒక బిడ్డ దూరమైనందుకే మానసికంగా నేను రేఖ చాలా కృంగిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఉషకేదైనా జరగకూడదు జరిగితే తనతో పాటు మేము చచ్చిపోతాం. అంతేకాని భరిస్తూ బతికే ఓపిక మాకు లేదమ్మా. ఏం స్నేహ, ఉష గొడ్రాలని దాన్ని దూరం పెడుతున్నావా? అందుకే దాన్ని అవమానిస్తున్నావా? పాపను అడ్డం పెట్టుకుని ఉషని పాపకి దూరం చేయాలని చూస్తున్నావా? ఉష మీద నీ కోపానికి కారణం అదే అయితే ఉష గురించి నీకు తెలియని నువ్వు తెలుసుకుని తీరాల్సిన నిజం ఒకటి ఉంది. ఉష గొడ్రాలు కాదు. గౌరీ కోసం, గౌరికి పరిపూర్ణంగా తల్లి ప్రేమని అందించడం కోసం ఉష గొడ్రాలిగా మారింది. కన్నబిడ్డల్ని చంపుకుంటున్న తల్లులున్న ఈ రోజుల్లో నా కూతురు తన అమ్మతనాన్ని చంపుకుని గౌరికి అమ్మైంది. నెత్తలు పెట్టుకుని పూజ చేయాల్సిన నా బంగారు తల్లిని నానా రకాల మాటలతో హింసించడానికి నీకు మనసులో వచ్చింది స్నేహ. అసలు నువ్వేం చేస్తున్నావో కనీసం నీకేనా అర్థమవుతుందా? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇలాగే ఉంటాను. అందుకు ఇష్టమైతే నీ కూతుని ఇక్కడే ఉంచు, లేకపోతే నీ బంగారు తల్లిని మీ ఇంట్లోనే పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నమ్మలేకపోతున్నాను. నేనిలాగే మాట్లాడతాను. నా నోరు నా ఇష్టం. వింటానికి కష్టమనిపిస్తే వెళ్ళిపోవచ్చు. ఉష గురించి కొంచెం ఆలోచించు. ఆలోచించాల్సింది నేను కాదు, మీరు, మీ కూతురు. అది కాదమ్మా. ఈ విషయంలో ఇంతకు మించి డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావని అర్థమైంది. ఎన్నో రోజులు బ్రతకదని, నిజం తెలిస్తే వీళ్ళెవరూ భరించలేరని కఠినంగా ప్రవర్తిస్తున్న అందరి దృష్టిలో శత్రువునైపోతున్నానండి. అయినా నేను భరిస్తాను. కానీ నా ప్రవర్తనతో అందర్నీ హర్ట్ చేయాల్సి వస్తుంది. అది భరించలేకపోతున్నానండి. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక తల్లడలిపోతున్నాను. మీరే ఉండుంటే
భారం మొత్తం మీరే తీసుకునేవారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలో ఏం చెయ్యాలో తెలియక ప్రతి క్షణం నాలో నేనే కుమిలి కుమిలి చేస్తున్నాను. మిమ్మల్ని ఉంచి నన్ను తీసుకెళ్ళినా బాగుండేది కదండి. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు